హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జ్యోతిజియోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వేడి వేడి చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అలాగే ఒక అల్లం ముక్క, అలాగా 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసేసి దీన్ని ముందుగా పేస్ట్ లాగా చేసుకుంటాం. ఒక 4 టమాటా, 3 ఉల్లిపాయలు, వీటిని కూడా సపరేట్గా పేస్ట్ లాగా చేసుకుంటాం. చేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. 2 to 3 టీ స్పూన్స్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటా మిక్చర్ వేయాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగా కలిపి ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకుంటాం. దీంతో పాటు కొంచెం కరివేపాకు వేసుకుంటాం. దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటాం. 2 స్పూన్స్ కారం వేసుకుంటాం. ఇంకా మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని మొత్తం పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. వస్తుందంటే మనకి ఫ్రై అయిపోయినట్టుగా అర్థమే. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటాం. ఒకసారి మంచిగా కలుపుకొని ఇది బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుంటాం. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా ఒక 1/2 కేజీ చేప ముక్కల్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని చేప ముక్కల్ని బాయిల్ అవుతున్న దీంట్లో వేయాలి. చేప ముక్కలన్నీ వేసేసాక మూత పెట్టి దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని దాన్ని రసం తీసి దీంట్లో వేసుకుంటాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. మనం కొంచెం టేస్ట్ చూసి కారం, సాల్ట్ ఏదైనా తక్కువైతే దాన్ని యాడ్ చేసుకొని టేస్ట్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. మరలా దీనిపైన మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు 4 మినిట్స్ ఉడికించుకున్నాక చూస్తే మనకి వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. అన్నంతో మనం చక్కగా దీన్ని తినేయచ్చు.